మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళు ఇప్పుడే ఆ అమ్మాయి అమృత చెప్పింది, మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళనే విచారణకు పిలుస్తున్నారని చెప్పింది. సో డైరెక్ట్లీ త్రూ ప్రమోషనల్, టేస్టీ తేజ డైరెక్ట్లీ త్రూ ప్రమోషనల్ మల్టిపుల్ యాప్స్ అంటే చాలా యాప్స్ చేశాడని సో సమర్థించుకుంటున్నాడు. ఫోన్ లో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏదున్నా గానీ వచ్చి మాట్లాడతాను, పోలీసులు తప్పు, నా పేరు లేదని చెప్తున్నాడు. సో మల్టిపుల్ యాప్స్ వాళ్ళ మా అందరికి పిచ్చెక్కి పిలుస్తారు విచారణకి. సో నువ్వు గొప్పడివి కాబట్టి తొందరలోనే నీ గొప్పతనం ఏంటో రివర్స్ అవుతుంది. నేను ఎట్లా నిలబెట్టాలో అట్లా నిలబెడతారు అందరూ కూడా. నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా చెప్పే సమాధానాలు చూడండి ఒక్కొక్కడు. ఏదో సొసైటీకి లేకపోతే ఏదో సాధించి అంటే అచీవ్మెంట్లు చేసి ఏదో సొసైటీని మొత్తం ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. చేసేదేమో పనికి మాలిన బెట్టింగ్ యాప్స్. మళ్ళీ ఏం చెప్తారు ఇతని కాల్ గురించి, ఏం చెప్తారండి? ఎలా అనిపించింది ఇప్పుడు మాట్లాడండి. సింపుల్ ఈజ్ ఎస్కేపింగ్. హి ఈజ్ అడ్మిటింగ్ ద ఫ్యాక్ట్ దట్ హి వాస్ ఇంటరాగేటెడ్ బై ది పోలీస్. అందుకొరకే ఏం చెప్పొద్దు అని చెప్పింది పోలీసు. ఏం చెప్పొద్దు అంటే మనం అంతకుముందు పోలీసులు అడిగి పనిచేసినావు నువ్వు, లేదు కదా. అవును, ఏం చెప్పొద్దని ఎస్కేప్ అవుతున్నావు. నువ్వు నిజంగా ఇన్నోసెంట్ అయితే చెప్పాలి. ఇన్నోసెంట్ అయితే మీరు చెప్పాలి, ఇన్నోసెంట్ కాదట. మల్టిపుల్ యాప్స్ అంటేనే ఆల్మోస్ట్ చాలా బిజీగా ఉన్నారంట. మరి ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళందరినీ కూడా? కొన్నాళ్ళు షూట్లకి పిలవకుండా బ్యాన్ చేయండి. ఇలాంటి బ్యాన్ చేయండి ఫస్ట్. యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయండి ఫస్ట్. వాళ్ళకేం మా ఆర్టిస్ట్ కార్డులు ఉన్నాయా, ఏమున్నాయి వాళ్ళకి? వాళ్ళని ఏం పిలిపించి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి వాళ్ళందరినీ? ఇలా ఫస్ట్ బ్యాన్ చేయండి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. అంతే. లేదా రేపు మీ పేర్లు కూడా చెప్తారు.